అస్మద్ గురుభ్యో నమః. అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో పంటి నొప్పి ఇది చాలా కష్టమైనది. రాత్రిపూట వచ్చిందనుకోండి, నిద్ర కూడా పోము సరిగ్గా. దీనికి నివారణ మార్గాలు ఏమి చూస్తాం. పంటి నొప్పి దంత సమస్యలకు సంబంధించిన కారణాలపై అవగాహన కల్పించడం, పంటి నొప్పిని దూరం చేసేందుకు సమర్థవంతమైన మార్గాలను సూచించడం, ఆనందకరమైన చిరునవ్వును అందించడం ప్రధాన ఉద్దేశం. సాధారణంగా పంటి నొప్పికి దంతాలలో క్యావిటీస్ లేదా చిగుళ్ళ వ్యాధికి కారణమై ఉంటుంది. ఈ పంటి నొప్పి ఉన్నప్పుడు దంతాలు, దవడలలో లేదా దాని చుట్టూ తేలికపాటి నుండి తీవ్రమైన నొప్పి ఉంటుంది. పంటి నొప్పి తీవ్రంగా బాధించే సమస్య. మాట్లాడాలన్నా ఏదైనా తినాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి పంటి నొప్పిని తగ్గించడానికి చిట్కాలు. పసిపిల్లలలో, అప్పుడే పాలపళ్ళు వస్తున్న వారిలో ఈ సమస్యను మనం చూడవచ్చు. అలాగే వృద్ధులైన వారిలోనూ మనం చూడవచ్చు. మధ్యతరగతి వాళ్ళు, మధ్య వయసు వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వారికంటే కూడా ఈ పసిపిల్లలు, వృద్ధులను దృష్టిలో ఉంచుకొని ఇంటిలో వారందరూ ఈ పంటి నొప్పి సమస్యలను గురించి అవగాహన కలిగి ఉంటే అందరూ ఇంట్లో హాయిగా చిరునవ్వుతో అందరితో సఖ్యంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండవచ్చు. సాధారణ పంటి నొప్పిని కొన్ని ఇంటి చిట్కాలతో నివారించవచ్చు. అవేమిటో తెలుసుకుందాం. ఉప్పు నీటిని పుక్కిలించడం. పంటి నొప్పి ఉన్నప్పుడు ఉప్పు నీటితో నోటిని శుభ్రపరచడం అనేది మొదటి ప్రభావవంతమైన చికిత్స. ఉప్పు నీరు ఒక సహజ క్రిమి సంహారం. ఇది మీ దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలు, మురికిని తొలగించడానికి సహాయపడుతుంది. ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం, ట్రస్టెడ్ సోర్స్ చికిత్స చేయడం వల్ల పంటి నొప్పి మంటను తగ్గించడంతో పాటు నోటి గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. చక్కగా ఉప్పు నీళ్ళతో పుక్కిలించడము, తర్వాత బ్రష్ చేసుకోవడము చేసామంటే మొదట కొద్దిగా నొప్పి తగ్గడం ప్రారంభమవుతుంది. 2. హైడ్రోజన్ పెరాక్సైడ్ వినియోగం. హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని కూడా నోటిని శుభ్రం చేయడానికి, నొప్పి, వాపుల నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగించవచ్చు. హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్యాక్టీరియాను చంపడంతో పాటు దంత పలకాన్ని తగ్గిస్తుంది, చిగుళ్ళలో రక్తస్రావాన్ని నయం చేస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్లో సమాన పరిమాణంలో నీరు కలపాలి. ఆపై దానిని మౌత్ వాష్గా ఉపయోగించాలి. అయితే ఈ ద్రావణాన్ని మింగకూడదు. ఇది పసిపిల్లలకు ఇవ్వకూడదు. ఉప్పు నీళ్ళే శ్రేష్టం. ఎందుకంటే పెద్దవాళ్ళైతే పుక్కిలించి ఉమ్మేస్తారు, పసిపిల్లలు తెలియకుండా మింగేస్తారు. కాబట్టి వారికి హైడ్రోజన్ పెరాక్సైడ్ను తగిన సమానమైన పరిమాణంలో నీటితో కలిపి ఇవ్వకూడదు. వెల్లుల్లి. వేల సంవత్సరాలుగా వెల్లుల్లిని ఒక ఆహార పదార్థంగానే కాకుండా ఒక ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంది. దంతఫలకాన్ని కలిగించే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడమే కాకుండా నొప్పి నివారణగా కూడా పనిచేస్తుంది. పంటి నొప్పికి వెల్లుల్లిని వాడాలంటే ఒక వెల్లుల్లి రెబ్బను చూర్ణం చేసి పేస్టులా తయారు చేసి నొప్పి ప్రభావం ఉన్న చోట అప్లై చేయాలి. ఇందులో మీరు కొంచెం ఉప్పు కూడా కలుపుకోవచ్చు, లేదా తాజా వెల్లుల్లి రెబ్బలను నెమ్మదిగా నమలడం ద్వారా పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటికి, ముక్కుకు వాసన పడలేదు అని భావన పక్కన పెట్టి ఈ దంత సమస్యలను చక్కగా రోజు ఒక వెల్లుల్లి రెబ్బను పొద్దున ఒకటి నమిలారనుకోండి, హాయిగా ఎటువంటి దంత సమస్యలు లేకుండా ఉండవచ్చు అని తెలుస్తుంది. లవంగమును పంటి నొప్పికి సంబంధించిన ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. లవంగం నూనె పంటి నొప్పిని సమర్థవంతంగా తగ్గిస్తుంది, మంటను చల్లబరుస్తుంది. లవంగంలో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సహజమైన క్రిమినాశకంగా పనిచేస్తుంది. అయితే లవంగ నూనెను నేరుగా అప్లై చేస్తే మంట కలగవచ్చు. దీనిలో కొద్దిగా పొద్దుతిరుగుడు లేదా జోజోబా నూనెను బట్టి క్యారీర్ ఆయిల్ను కలపాలి. 30 మిల్లీగ్రాముల నూనెలో 15 చుక్కల లవంగం నూనెను కలిపి ఆ నూనెను ఉపయోగించాలి. కాటన్ బాలును ఈ నూనెలో ముంచి నొప్పి ఉన్న చోట రోజుకు కొన్నిసార్లు ఒత్తించాలి. లేదా ఒక చిన్న గ్లాసు నీటిలో ఒక చుక్క లవంగం నూనె వేసి మౌత్ వాష్ కూడా చేసుకోవచ్చు. పుదీనా రసం వర్తించడం, కోల్డ్ ప్రెస్ విధానాలు కూడా పంటి నొప్పిని శాంతపరుస్తాయి.
సాధారణ పంటి నొప్పికి పైన పేర్కొన్న చిట్కాలు ఇప్పుడు చెప్పుకున్న చిట్కాలు ప్రభావం చూపుతాయి. అయితే పంటి నొప్పి తీవ్రంగా ఉంటే ఈ లక్షణాలు 2 రోజుల కంటే ఎక్కువ కొనసాగితే వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలి. ఇది మనము తాత్కాలికంగా ప్రథమ చికిత్స లాంటి పంటి నొప్పికి అనుసరించవలసిన వైద్య విధానం. లవంగము, వెల్లుల్లి రెబ్బ, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఉప్పు నీరు పుక్కిలించడం. చిన్నపిల్లలకైతే ఉప్పు నీరు పుక్కిలించడము, తెల్లగా వెల్లుల్లి రెబ్బను నమిలేలాగా చేయడము, లవంగం మొగ్గను నోటిలో వేసి నమిలేలాగా చేయడము, లేదా ఆ నీటిని వేడి నీళ్ళల్లో వేసి ఆ నీటిని పుక్కిలింపు చేయడము చేస్తే మంచిది. వెల్లుల్లి రెబ్బ కానీ లేదా లవంగం కానీ గోరువెచ్చని నీళ్ళల్లో వేసి బాగా దానిని కలిపి పిల్లల చేత తాగించి పుక్కిలిచ్చి ఉమ్మేస్తే కూడా పంటి నొప్పి తగ్గుతుంది. ఇది పంటి నొప్పికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హరి ఓం తత్సత్.